బాస్. మీరు పృథ్వీ వాళ్ళతో కలిసి నిల్చోండి. ఓజీస్ అండ్ రాయల్స్ ఇందులో అందులో వేసుకోవాలా? డోంట్ నో లైక్ ఓకే నా ఇష్టం ఐ థింక్ అట్లేం లేదు బట్ టు షో డిఫరెంట్. బాస్ ఏం అర్థం నాకేం చెప్పరా? ఓకే కంగ్రాచులేషన్స్ అవినాష్ గారు, నేను చూడలేదు ఇది, సారీ. బాగున్నారు మీరు. థ్యాంక్ యూ. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఓకే బిగ్ బాస్. ఓకే. కాకపోతే అది కొంచెం భిన్నంగా ఉండబోతోంది. ఏంది బిగ్ బాస్ అభిన్నం? మిమ్మల్ని కొన్ని రోజులు ఇంట్లో ఉండి చూసి అలానే బయట నుంచి చూసి వచ్చిన ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు. సోనియా, మీరు ఇద్దరు ఇంటి సభ్యులని నిర్భయంగా నిర్మోహమాటంగా తగిన కారణాలు చెప్పి వారి తలపై షుగర్ బాటిల్ని పగలగొట్టి నామినేట్ చేయండి. ఇంటి సభ్యులు మీ గళాన్ని విప్పి నిర్భయంగా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి. డిఫెండ్ చేసుకునే సభ్యుడు మార్క్ మీదకి రావాల్సి ఉంటుంది. ఓకే. క్రేజీ థాట్. ఎవరు వాటర్ బాటిల్ తెచ్చుకోలేదా? తెచ్చుకున్నాం. తెచ్చుకున్నారా? ఒక్కటి ఇస్తే మంచిగా ఉంటుంది కొంచెం. ఒక్క బాటిల్ ఇస్తే బాగుంటుంది తెలుసు. ఒక్క వాటర్ బాటిల్ ఏదో ఒకటి వాటర్ ఇస్తే బాగుంటుంది కొంచెం. మధ్యలో వస్తారు బ్రో. నలుగురు వస్తారు. డైరెక్ట్ నామినేషన్స్ కాదు, 20 బాటిల్స్ ఉన్నాయి. అందరూ నామినేట్. Everybody is going to come, I guess. యా చేసినా మళ్ళీ చేయొచ్చు కదా, ఏం కాదు. ఇప్పుడు మెగా జీవన్ చేస్తారండి? చాలా ఎందుకు చేయరు? తెలియక అడుగుతున్నా అంతే. Wait. సో ఎందుకు చేస్తారు? బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ ఈజ్ ప్రేరణ. యా డార్లింగ్, one of the lady tigers you were, and yes you will be if you change few things. ప్రేరణ ఫస్ట్ నామినేషన్ కూడా నాది నీకే. అప్పుడే చెప్పిన నేను. కొంచెం ఏంటంటే అనవసరమైన వేరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా, అప్పుడు చెప్పింది కూడా వేరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతిసారి నేనున్నా అని చెప్పేసి వచ్చి వాళ్ళలో ఏదో సార్ట్ చేయడానికి ట్రై చేస్తావు. అండ్ ఆల్సో మంచిగా సార్ట్ చేస్తే మంచిదే, కానీ కొంచెం ఆరోగెంట్గా అట్లా ఉంటావు. సో నవ్ ఆఫ్టర్ బికమింగ్ చీఫ్ కూడా యూఆర్ షోయింగ్ యువర్ సెల్ఫ్ వెరీ మచ్ ఆరోగెంట్. లీడర్షిప్ లాస్ట్ వీక్ అయినావు కదా, అయినప్పుడు కూడా అని అంటున్నాను నేను. సో చీఫ్ ఇస్ అబౌట్ లీడర్షిప్ క్వాలిటీస్ కదా. ఇట్స్ నాట్ లీడర్ నీడ్ నాట్ బి వెరీ ఆరోగెంట్. లీడర్ కెన్ కమాండ్. ఎక్కడ కనిపించింది చెప్తా నేను రీజన్. నేను ఆబ్వియస్లీ నా నామినేషన్ స్టైల్ లేదు కదా, నేను నామినేట్ చేసినాక ఎగ్జాంపుల్స్ ఇస్తా ఖచ్చితంగా. లెట్ మీ ఫినిష్. సో ఆరోగెంట్ ఒకటి, అండ్ ఆల్సో లైక్ యునో ఎక్కడ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తలేవు. ఈవెన్ దో యువర్ దేర్ ఇన్ నామినేషన్స్ అండ్ యువర్ బీయింగ్ సేవ్డ్ ఆల్ ద టైమ్. అంటే మన తప్పులు కరెక్ట్ చేసుకుంటా ఉంటే ఇంకా బెస్ట్గా వెళ్తాం కదా మనము. నామినేషన్స్ చేసిన ప్రతిసారి వాళ్ళు కొన్ని డిఫరెంట్ పాయింట్స్, లైక్ మన నెగిటివ్ పాయింట్స్ మనకి చెప్తారు చాలా వరకు. సో మొత్తం అన్నీ అసలు మొత్తం అగెయిన్స్ట్గా అయితే చెప్పరు. ఏదో ఒక చిన్న పాయింట్ అన్నా ఎక్కడో ఒక చోట సమ్మన్ ఎల్స్ ఇస్ ఫీలింగ్ రాంగ్ ఆర్ డిస్రెస్పెక్ట్ఫుల్ అన్నప్పుడు కొంచెం మనం కంట్రోల్ చేసుకోవడమో చేంజ్ చేసుకోవడమో చేస్తే ఇంకా సూపర్గా అనిపిస్తుంది. ఆయనకి రీసెంట్గా ఏదో ఇక్కడ మీరు కిచెన్లో వర్క్ ఇస్తున్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా పో అని చెప్పేసి మాట్లాడింది. అండ్ ఆల్సో ఇందా చీఫ్గా ఉన్నప్పుడు నబీల్కేమో ఫన్నీ పనిష్మెంట్ ఇస్తావు, అవును, గౌతమ్ గారికి ఏమో పని చేయాలి అనే పనిష్మెంట్ ఇస్తావు. దట్ షోస్ యువర్ డిఫరెన్స్. అది చేసిన పని మీద మీరు నీట్ గా చూస్తే నబీల్ చేసింది ఏంటి, వాడు క్యారెట్ మిల్క్ ది చేసినప్పుడు కొంచెం తినేసాడు.
ఏంటి స్వీట్ ఇది వల్ల. సో వాడికి నేను అది అంత పెద్దది కాదు, కానీ గౌతమ్ది ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసిన వల్ల. గౌతమ్ గారు ఏం చేశారు? ఇప్పుడు హౌస్ రేషన్ వచ్చింది, హౌస్ రేషన్ వచ్చినప్పుడు కొన్ని ఫ్రూట్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరు తింటూనే ఉన్నారు. అక్కడ ఉన్న ఒక ఆల్రెడీ చెప్పేశాను, ఒక 6 సీతాఫల్లో అట్లీస్ట్ 3.5 ఆయన తినేశారు, మిగిలింది ఒక్కటి. చాలా మంది టేస్ట్ కూడా చేయలేదు. గౌతమ్ ప్లీజ్ అదొక్కటి వదిలేసే, నీట్గా చెప్పాను, చాలా నీట్గానే చెప్పాను. నేను బాత్రూమ్ వెళ్ళి వచ్చేసరికి అది లేదు. తర్వాత నాకు తెలిసింది అందరు ముందు ఇది నేను తింటా నవ్వుకుంటూ కెమెరాకి వెళ్ళి మేబీ ప్రాంక్గా చెప్పారో ఏదో తెలీదు, ఇది నేను తింటా చూద్దాం ఏమవుతుంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతాను అని టెస్ట్ చేయడానికి దాన్ని దాచి కూడా పెట్టొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావని నేను ఒక్క నిమిషం గౌతమ్, నా టాపిక్ వచ్చింది కదా, నువ్వు అప్పుడు వేరే నువ్వు ఆల్టర్నేట్ రియాలిటీ చెప్తున్నావు, జరిగిన రియాలిటీ నాకు ఏంటి? అక్కడ సీతాఫల్ ఉండే, సో నేను సీతాఫల్ తింటా అని చెప్పేసి ఫన్ గా చెప్పిన, నేను తింటా అది దాన్ని ఒక ఆరోగెంట్ గా అయితే చెప్పలేదు. ఆరోగెంట్ గా నువ్వు చెప్పావని ఎక్కడ చెప్పాను? ఒకసారి లెట్ మీ కంప్లీట్. నేను ఎక్కడ చెప్పా ఆరోగెంట్ అనేసి? విను నేను చెప్పలేదు. సో ఇర్రెస్పాన్సిబుల్ గా అని వర్డ్ వాడినావు కదా, అది నాకు నచ్చలేదు, అందుకే నేను మాట్లాడుతున్నా. రెస్పాన్సిబుల్ అదే ఇప్పుడు నా పేరు వచ్చింది, నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అన్నావు కదా, అందుకే నేను మాట్లాడుతున్నా. అక్కడ ఇర్రెస్పాన్సిబుల్ గా తినేసినావు అని చెప్పేసి నేను నా డిఫెన్స్ చేసుకుంటున్నా గౌతమ్. ఒక్క నిమిషం, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను పెట్టాలి, నేను పెట్టేస్తా, తర్వాత నువ్వు మాట్లాడుకో. ఒక్క నిమిషం. ఎట్లా అంటావు నీ డిఫెన్స్ లో? ఒక్క నిమిషం, అట్లాంటి పదాలు వాడకు నా మీద, వాడకు. చెప్తా జరిగిన రియాలిటీని నా పాయింట్ ఆఫ్ వ్యూ గౌతమ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఎలా పెట్టుకోవాలో నువ్వు చెప్పాల్సిన. నీ పాయింట్ ఆఫ్ వ్యూ, అందుకే నీ పాయింట్ ఆఫ్ వ్యూ రెస్పాన్సిబుల్ అన్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నన్ను అట్లా అనుకుంటే నేను మాట్లాడను. నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను రూడ్ అనిపిస్తా, నేను అన్నావు కాబట్టి నేను లేదు అనేసరికి అది నిజం అవుతుందా? నీకు రూడ్ అంటే నీకు రూడ్, నాకు రెస్పాన్సిబుల్. ఇప్పుడు అక్కడ ఒక్కటే ఉంది, నీట్ గా చెప్పాను యాజ్ చీఫ్. అందరికి చాలా మంది ఉన్నారు తినలేని వాళ్ళు, అదొక్కటి వదిలేసే గౌతమ్, నువ్వు తిన్నావు కదా అన్నాను. వచ్చేసరికి వాడు తినేశాడు, ఒకటే దాచి కూడా పెట్టలేదు. అది జోకా ప్రాంకా నాకు తెలీదు. వచ్చేసరికి చూశాను అది వాడు తినేశాడు అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు చెప్పింది ఏంటి, వాడు నిజంగా బయటికి చెప్పాడు నేను ఇప్పుడు తింటాను, చెప్పింది కానీ నేను తింటాను అనేసి తినేశాడు. నాకు అక్కడ ఎలా అనిపించాలి? నేను చెప్పాను సీతాఫల్ గురించి కాదు, ఎందుకంటే వాడు ముందు తిన్నాడు. నాకు దాని గురించి అంటే అరే నువ్వు ఎలా తింటావు అనేసి చెప్పొచ్చు, కానీ అదొక్కటి ప్లీజ్ వదిలేసే. వేరే వాళ్ళు తినలేదు, తినాలని ఉంది అని చెప్పినప్పుడు అది వదిలేయాలి. కావాలని నేను చెప్పిన వెంటనే అది తినేస్తే ఇట్ ఈస్ వెరీ, నాకు ఆ రోజు ఐ వాజ్ ఇన్ షాక్. అది ఎలా తీసుకోవాలి ఆ బిహేవియర్ని, ఆ యాక్షన్ని నేను ఎలా, హౌ షుడ్ ఐ టెల్ యూ. నేను చెప్పేసాను, వదిలేసాను. నువ్వు ఏం తీసుకోవాలి, ఏది ఇంపార్టెంట్ గా తీసుకొని నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఒకటి కన్సిడర్ చేసే దగ్గర యూ ఫెయిల్డ్. కన్సిడర్ as the valuable. సరే సీతాఫల్ కి నువ్వు మాట్లాడినావు, ఆయనని ఎట్లనో ఆయన నేను ట్రిగ్గర్ చేయడానికి చేసిండో, నిన్ను చెక్ చేయడానికి చేసిండో, that is all part of his game కావచ్చు, whatever it is. అయినప్పుడు being a chief you would have chosen a proper way to make them understand. ఎందుకు అంటే దోసా దగ్గర విష్ణుతోని అదే జరిగింది, దోసా దగ్గర నిఖిల్ దగ్గర అదే జరిగింది, ఫుడ్ దగ్గర అన్ని చోట్ల విష్ణుతోని జరిగినప్పుడు, ఏ దోస దగ్గర జరిగింది విష్ణుతోని ఫుడ్ గురించి జరిగినప్పుడు అందరూ చూసారు. ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి అంటే ఫుడ్ అనేది కొంచెం సెన్సిటివ్ ఏరియా కదా, మనం కొంచెం చూసి మాట్లాడుకుందాము అనే మాట్లాడతాం. అందరూ దోస దగ్గర అయ్యేది అదే రామ్మా, చూసారు, నా తప్పు లేదు అక్కడ. ప్లీజ్ ఫుడ్ ఫినిష్ అయ్యాక ఇంకో పాయింట్ చెప్తా నేను, ఇది అయితే లేదు. సిల్లీ పాయింట్స్ తీసుకురాకి ఇక్కడ. నాకు ఆ పాయింట్ లో ఏది సీరియస్, అది సిల్లీ అయితే నామినేషన్స్ ఇన్నిసార్లు పడవు కదా ప్రేరణ. ఆల్ ద టైమ్ యు వర్ దేర్ అబౌట్ ఫుడ్ అండ్ ఆల్సో ఫుడ్ ఇస్, నువ్వు దానికి ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అనేది ఇస్ ద పాయింట్ ఇక్కడ. ఫుడ్ కోసం కాదు, ఫుడ్ ఇస్ జస్ట్
ఎఫెక్ట్ ఏమి ఇస్తాను అనేది సీతాఫల్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. అండ్ పనిష్మెంట్ ఇచ్చినావు పాపం, పోనీ పనిష్మెంట్ ఇచ్చినావు ఆయనకి, ఇచ్చినప్పుడు ఏదో అరే ఆయనకి ఫన్నీ ఇచ్చినా ఆయనకి ఇచ్చినా అట్లీస్ట్ ఆయన డిఫరెన్స్ తెలుసుకుంటాడు కదా బాబు, ఆయనకి ఏమైనా ఫీల్ అవుతాడు కావచ్చు ఇట్లా ఇచ్చినందుకు, అదేనైనా సాఫ్ట్ గా చెప్పుకుందాము, చెయ్యి గౌతమ్ నీకు ఇంకొకరిని హెల్ప్ ఇస్తా లేకపోతే ఇట్లా ఇస్తా చెప్తా. ద వే యూ దేర్ నియర్ కిచెన్ చెప్పకు, దానికి ముందు చూడలేదా నువ్వు? గౌతమ్ది కూడా నాకు అనిపించింది, నీకు ఎవరు చెప్పారు, నువ్వు చూడలేదనుకుంటా, నీకు ఎవరు చెప్పారు నేను నీట్ గా చెప్పలేదు, వాడికి సపోర్ట్ గా ఇద్దరిని పెట్టాను. నువ్వున్నప్పుడే నీకు తెలుసు ఫుల్ వీక్ ఒకరికి ఏదైనా డ్యూటీ ఉంటే వాళ్ళే చేసేవారు. వెసల్స్ కోసం ఇద్దరు డిఫెన్స్ లో మధ్యలో రాకు. చాలా వరకు మీరు ఫాలో చేయలేదు. తన రియాలిటీ చెప్తుంది కాబట్టి తర్వాత చెప్పు, నా డిఫెన్స్ లో మధ్యలో రాకు, నాకు ఎఫెక్ట్ అవుతుంది. నా గురించి నేను చెప్పుకుంటున్నా, తప్పు చెప్తున్నా, అబద్ధం అబద్ధం అన్నప్పుడు నువ్వేది చెప్పినా నేను అబద్ధం అంట, అబద్ధం అని చెప్పకు, అబద్ధం అని చెప్పకు. అక్కడ ఏం జరిగిందో నేను చెప్తా. ఒక్క నిమిషం గౌతమ్, ఒక్క నిమిషం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేస్తా, తర్వాత నువ్వు చెప్పుకో. డాట్ అని చెప్పు, నేను చెప్తా, నేను చెప్పేస్తా. అక్కడ నీకు కూడా తెలుసు నువ్వు ఉన్నప్పుడు. ఒక్క నిమిషం ప్రేరణ ఒక్క నిమిషం వినండి. ఒక మాట ఏంటంటే ఆయనకి ఎట్లా చెప్పినావు, ఆయనకి హెల్ప్ ఇచ్చినావు ఇదంతా కాదు, అది నువ్వు చేయలేదు. మాట్లాడొద్దు, స్టాప్ ఇట్, నాకు నచ్చదు, నాకు డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడి ఆయన కూడా చేశారు. అక్క వద్దు అంటే కంటిన్యూ చేశారు, అది కాదమ్మా పాయింట్. ఇప్పుడు నేను ఫుల్ స్టాప్ పెట్టానా గౌతమ్? ఫుల్ స్టాప్ చేశానా? ఫుల్ స్టాప్ పెట్టానా? నువ్వే చెప్పావు ఫుల్ స్టాప్ చేయి, అప్పుడు నేను మాట్లాడతా అన్నావు. యాక్చువల్ అక్కడ జరిగింది నువ్వు చెప్తుంది ఇద్దరిని హెల్ప్ ఇచ్చినా అని చెప్పేసి అన్నావు, కానీ యాక్చువల్ జరిగింది నేను వర్కౌట్ చేస్తున్నా. దాని నువ్వు హెల్ప్ ఇచ్చి, నేను ఫస్ట్ డే నాకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు వెజిల్స్ చేయాలంటే నేను ఒక్కడనేనా ఫుల్ వీక్ చేయాలి, గేమ్స్ ఆడాలి అంటే ఇంకొకరిని ఇస్తాను. లేదు, నేను ఆల్రెడీ పెట్టేశాను, పెట్టేసినావు ఆల్రెడీ. నాకు సపోర్ట్ ఉంది, డైలీ నేను చేయాలి, నాతో పాటు ఇంకొకటి చేస్తాడు అన్నది పాయింట్. వర్కౌట్ చేస్తున్నప్పుడు నువ్వు ఏమన్నావు అంటే వెళ్ళి వెజిల్స్ వాష్ చేయంటే నాతో పాటు ఇంకెవరు అని చెప్పేసి నేను అడిగిన. అప్పుడు నువ్వు ఏమన్నావు, అది నీకు అనవసరం, నువ్వు వెళ్ళి చెయ్యి, నువ్వు చెయ్యి అని చెప్పేసి అంటే అక్కడ నేను ఎట్లా తీసుకోవాలి? నాకు ఇచ్చింది పనిష్మెంట్, నేనేం నీ కింద పని చేయట్లేదు. సో నువ్వు చెయ్యి అంటే నా పార్ట్నర్ ఎవరు? నేను చాలా నార్మల్ వేలో అడిగిన, నీ పార్ట్నర్ ఇతను, మీరిద్దరు కలిసి చేయండి అంటే నేను చేస్తా. నువ్వు చెయ్యి, నీకు అనవసరం, నువ్వు చెయ్యి అని చెప్పేసి అంటే నేను పడను. అది ఒక పాయింట్. అక్క అన్నది డిస్రెస్పెక్టే కాదు, అక్క అనేది రెస్పెక్ట్ తో సంబోధించారు. అది తప్పు అనిపించొచ్చు అన్నప్పుడు మళ్ళీ చెప్పావు కదా, అది ఆయన కూడా చేశారు, అది చెప్పాను నేను. మళ్ళీ చెప్పడానికి నీ గురించి వచ్చింది కాబట్టి అది చెప్పాను. ఒక్క నిమిషం, అంత చెప్పలేదు నేను. ఒక్క నిమిషం, నేను నీట్ గా చెప్పాను. ప్రీవియస్ రాత్రి గౌతమ్ చేయాల్సిన కొన్ని బిట్స్ ఇప్పుడు డ్రైగా ఉంది, రేపు చేస్తా అన్నాడు. దానికే పొద్దున్న వచ్చి గౌతమ్ ఇప్పుడు కుకింగ్ చేయాలి, అది చేయి అన్నాను. గైస్, నేను ఫస్ట్ చెప్పింది నార్మల్ గా చెప్పానా లేదా? కుకింగ్ టీమ్ ప్లీజ్ రండి చేద్దాం, గౌతమ్ అంటే గిన్నెలు ఉన్నాయి. సరే, పర్సనలీ ఎక్స్పీరియన్స్, ఒక మనిషి నచ్చకపోతే దాన్ని ఇట్లా ప్రిక్ చేసి చిన్న దాంట్లో కూడా నువ్వు ప్రిక్ చేసి తీసుకొస్తావు. సో ఐ పర్సనలీ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్. చిన్నగా నేను జస్ట్ అక్కడ టీ పెట్టే దగ్గర మా టైము మేము మేనేజ్ చేసుకుంటాం కదా ప్రేరణ, ప్రెషర్ అవుతుంది, అట్లా నువ్వు ఎంతసేపు అవుతుంది అంటే ఆల్రెడీ టైం చూసుకుని నేను చేసుకోవాలా. సో అందులో నువ్వు ఎంతసేపు అవుతుంది అంటే ప్రెషర్ అవుతుంది, ప్లీజ్ వెళ్ళి కూర్చో అంటే ప్రెషర్ తీసుకోకు అని అన్నాను. సో ఓన్లీ బికాస్ ఐ టుక్ ఇట్ ఇన్ ఈజీ వే అక్కడ గొడవ చేసుకోలేదు నేను. బట్ అందరికి హర్ట్ అవుతుంది అట్లా. ప్రెషర్ తీసుకోకనంటే నువ్వు వచ్చి నాకు చెప్పడం ఏంది అని అనిపిస్తుంది కదా. ఆల్రెడీ ఒక టైమర్ లో పని చేయాలి అనేది, అండ్ మనం ఉన్నప్పుడు కూడా ఆల్ ద టైమ్ ఐ మేనేజ్ ద టైం. ఆ పాయింట్ లో నేను జస్ట్ అక్కడ నించుంటే ఇక్కడ నుంచి అవును నించుంటే అవుతుంది కదా, నించొని ఊరికే నేను ఇంకేంసేపు అవుతుంది అంటే చేసేదే హడావిడిలో చేస్తాం మేము. నేను అప్పుడు మాట్లాడలేదు, జస్ట్ నించుంటే కాదు 10 సార్లు అప్పటికే ఎంతసేపు అవుతుంది, ఇంకెంత టైం అవుతుంది నువ్వు అంటున్నావు. ఇక్కడ ఈ అబ్బాయి ఏమో మిల్క్ బయట తీసి అది ప్యాకెట్ ఓపెన్ చేయలేదు, మా టైమర్ అయిపోతుంది కదా, నువ్వు వై ఆర్ యూ నాట్ డూయింగ్ అని నేను నీ మీద కోపంతో ఆయన మీద అరిచిన నేను నిఖిల్ మీద. డూ యూ రిమెంబర్ దాట్ సీన్?
పాలే బయటికి తీయలేదు, ఆమె ఎంతసేపు అవుతుంది అంటే 5 minutes అంటాను, 2 minutes అంటాను. నువ్వు వై ఆర్ యూ డూయింగ్ దిస్? అండ్ టైమర్ తోని మనం చేయాలి. సో దట్ ఈస్ ఆల్రెడీ ఏ ప్రెషర్ ఫర్ అస్. నువ్వు వచ్చి అక్కడే నించొని జస్ట్ ఫీల్ అట్, లేదంటే వాళ్ళు ఏమైనా నెక్స్ట్ వీక్ అట్లా చేయండి, అర్థమవుతుంది నీకేమైనా. ఓకే, ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఆడ నించొని ఇంకెంతసేపు అవుతుంది అంటే ప్రెషర్ ఫీల్ కాదా? నేను అడగలేదు సోనియా, ప్లీజ్. 5 సార్లు అడిగి అండ్ సరే నువ్వు అడగకపోతే వెన్ ఐ సెడ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రెషర్ అవుతుంది, అట్లా మీదనే కూర్చొని చెయ్యి పని అని అంటే ప్రెషర్ అవుతుంది అని అన్నప్పుడు ఓకే సారీ మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, మరి మాకైతే 5 నిమిషాలు కావాలి అని అనాలి కదా. ప్రెషర్ తీసుకోకు అని అంటే అరే నేను అక్కడ జస్ట్ నించున్నా సోనియా, అక్కడ నించుంటే మేము ఎందుకంటాం ప్రేరణ? వై విల్ ఐ ఫీల్ ప్రెషర్ జస్ట్ నించున్నందుకే? నువ్వు ప్రతిసారి వచ్చి చెకింగ్. దానికన్నా ముందు స్టార్ట్ చేయండి గైస్, ఎందుకంటే మేము కుకింగ్ కోసం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం, కానీ మీకు ఆకలేస్తుంది జస్ట్ స్టార్ట్ చేయడానికి కాదు, మాకు అన్ని థింగ్స్ అరేంజ్ చేసుకోవాలా, టైం మేనేజ్మెంట్ చూసుకోవాలా మేము. నేను చెప్తున్నా నువ్వు అట్లా తీసుకొస్తే మస్తున్నాయి. నేను పర్సనల్ గా ఫీల్ అయినవి కూడా చాలా ఉన్నాయి. నేను తీసుకురాలేదు, ఈ పాయింట్ మొత్తం నువ్వు తీసుకొచ్చావు. నేను అదే నువ్వు చేసిన దాన్ని ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నావు, బట్ యూర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 70 days or 60 days అనుకుంటా కదా మీరు ఇక్కడ దాకా వచ్చింది. ఫస్ట్ వీక్ లో నువ్వు ఏదైతే చేసినావో అదే ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నావు, దానికి కూడా నువ్వు మార్చుకోవడానికి